మేము ఖమ్మం ఎలుగుమట్ల భూదాన భూమి ఇనోబా నవోదయ కాలనీ నుంచి వచ్చినాం. నా పేరు చింత అపర్ణ. మాకు ఇంతవరకు సార్ మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా అదే భూమిలో ఇల్లు కట్టుకొని చిన్న చిన్న పిల్లలతో తీసుకొని వచ్చి చుట్టుపక్కల విలేజ్లలో కానివ్వండి, పక్కన ఊర్లలో కానివ్వండి, పక్కన ఉన్న గ్రామాలలో కానివ్వండి, అలాగే ఖమ్మం పట్టణంలో కానివ్వండి, కూలి పనులు చేసుకుంటూ ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఎంతో శ్రమ జీవనం చేసుకుంటూ మాకు అక్కడ కనీసం సిటీలో ఒక ఇల్లు తీసుకొని రెంట్ కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్న స్థితిలో సార్ మాకు గ్రామీణ పేదల సంఘం మాకు ఒక అండనిచ్చింది సార్. అండనిచ్చింది ఎలా ఇచ్చిందంటే, ఇది మీరు నిజమైన పేదవాళ్ళ కాదా అనే స్థితిలో వాళ్ళు మమ్మల్ని గేదర్ చేశారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీ ఊరు ఎక్కడ, మీ పల్లె ఎక్కడ అని అడిగారు సార్. అడిగితే మాకు మా ఊర్లలో జీవనాధారం లేదు సార్, జీవనాధారం లేదు. మేము కనీసం కూలి చేసుకోవడానికి కూలి పనులు కూడా లేవు సార్. లేకపోతే పట్టణంలో వచ్చి ఏదో ఒక పని చేసుకుంటే మా జీవనం గడుస్తుంది, మేము బ్రతుకుతామనే ఆశతో ఖమ్మం వచ్చాం సార్. పొట్ట చేత పట్టుకొని ఖమ్మం వచ్చి మేము చిన్న పనులు చేసుకుంటూ రెంట్లు కట్టలేక తినక ఉప్పు కారం లేక ఒక్కొక్క రోజు పస్తులు పడుకునే వాళ్ళం సార్. అలాంటి సమయంలో ఈ గ్రామీణ పేదల సంఘం మీకు పలాని కాడ మీలాంటి పేదలకి ఇలాంటి భూదాన భూమి ఉంది అమ్మా, మీరు అక్కడ వచ్చి నివాసము ఉండండి, మీరు కట్టుకోలేరు, ఏదో ఒక పని చేసుకొని మీ ఇంట్లో మీరు ఉండండి అని చెప్పి మాకు ఒక ధైర్యాన్ని నిలిపి అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి మా గ్రామీణ పేదల సంఘం మాకు ఒక నిల్వ నీడనిచ్చింది సార్, నిల్వ నీడనిచ్చింది. అలాంటి నీడని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేసిందంటే సార్, చిన్న పిల్లలు కూడా పడుకున్నాం సార్, కనీసం నిద్రలో నుంచి మేలుకోలేదు సార్. ఆ రోజైతే మాకు తెలియదు, రోజువారీగా కూలీలకు వెళ్తాం, పల్లెటూర్లలో చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్ళి సిటీలోకి వెళ్ళి పొద్దంతా ఒళ్ళు వంచి పని చేసుకొని వస్తాం సార్. పొద్దంతా పని చేసుకొని వచ్చేవాళ్ళం సార్. పొద్దంతా పని చేసుకొని వచ్చి ఇంట్లో ఉన్నది లేనిది కారమో పచ్చడో ఏదో ఒకటి వేసుకొని తిని పడుకున్నాం సార్. పడుకున్నాక ఏమొస్తుంది, ఎట్నుంచి ఏమొస్తుంది, మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఎట్నుంచి ఏమొస్తుంది, పాముకి భయపడలేదు, ఒక తేళ్ళకి భయపడలేదు, అక్కడ వస్తున్న ఏదానికి మేము భయపడలేదు సార్. ఒక పోలీసు వస్తుందంటే భయం మాకు. వాళ్ళు ఏం చేస్తారా, మమ్మల్ని ఏం చంపేస్తారా, మమ్మల్ని ఏమైనా చేస్తారా, నైటే సార్ వస్తారు, ఏదో దొంగల్లాగా వస్తారు. వాళ్ళు పోలీసులో దొంగలో తెలియకుండా పోతుంది సార్ మాకు. అలాంటి భయంలో మేము ఒక జంతువుకి కానీ, ఒక పాముకి కానీ, ఒక తేలుకి కానీ ఏ రోజు భయపడి అక్కడ ఉండలేము సార్. అది ఎట్లా అంటే చిట్ట చీకటి లాగా ఉంటుంది సార్. 10 సంవత్సరాల నుండి చిన్న పిల్లలు కూడా చీకట్లో ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు సార్. అలాంటి ప్రపంచాన్ని, అలాంటి ఊరిని, మమ్మల్ని, మా కాలనీని ఎలా దౌర్జన్యంగా చేశారంటే సార్, వచ్చారు. మేము కలెక్టరేట్కి ఎన్నోసార్లు ప్రతి సోమవారం సార్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం సార్. మాకు చిన్న పిల్లలు దోమలు కుట్టి పిల్లలు డెంగ్యూలు వచ్చి చనిపోతున్నారు సార్, చనిపోతున్నారు. మాకు కనీసం కరెంట్ అయినా ఇవ్వండి, నీళ్లు తాగడానికి నీళ్లు లేవు సార్, కనీసం నీళ్ళైనా ఇవ్వండి అని పదే వాళ్ళం సార్. ప్రతి సోమవారం వెళ్ళే వాళ్ళం సార్ మేము కలెక్టర్ ఆఫీస్కి. చూస్తాంలే అమ్మా, చూస్తాంలే మేము పోతేనే సార్ వాళ్ళు అక్కడికి మమ్మల్ని రానికపోయారు. మేము ఏం తప్పు చేసాం సార్? మేము పేదలుగా పుట్టడమే మేము చేసిన తప్ప? మేము పేదలుగా పుట్టడమే మేము చేసిన తప్ప సార్? పేదవాడికి ఒక ఇల్లు ఉండకూడదా? పేదవాళ్ళకి ఒక ఇల్లు ఉండకూడదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి. పేదవాడు మంచిగా జీవించకూడదు వాళ్ళు చేసేది సార్. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు సార్ నడుచుకుంటూ, ఒక్కొక్కసారి ఆటోలకి ఛార్జీలు లేకపోతే నడుచుకుంటూ మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం సార్. మాకు నీళ్లు కావాలి, మాకు తాగడానికి నీళ్లు లేవు, పట్టించుకోలేదు. ఎన్నో మా కాళ్ళు అరిగేలా చేశాం సార్. వాళ్ళకి అలాంటివి ఏమి మా బాధలు కనిపించలేవు. కానీ
ముగ్గురు మంత్రులు వచ్చాక మాకు పేదవాళ్ళ జీవితం కట్టుకున్న గుడిసె కనిపించింది, వాళ్ళు కట్టుకున్న గూడు కనిపించింది, పేదవాడి గూడు కనిపించింది. వాళ్ళని తొక్కేస్తే వాడు పేదవాడు, వాడు ఏం మాట్లాడు, వాడు మనం అధికారంలో ఉన్నాము, మనం ఏం చేసినా చెల్లిద్దు అనుకొని ఈరోజు మా ముగ్గురు మంత్రులు అని చెప్పుకోవడానికే సిగ్గుసేడు సార్. మేము ఓట్లేస్తే గెలిచిన ఆ వ్యక్తులు ఈరోజు మా గుండెల మీద తన్నారు సార్. నైట్ వచ్చేసేసి పడుకున్నాం, మేము అలా పడుకున్నామో లేదో నిద్ర అప్పుడు అట్లా నైట్ అంతా చీకట్లో ఉంటాం కదా, చీకట్లో ఉండేసేసి మేము ఏమి చేయలేని స్థితిలో, అంటే మామూలుగా నైట్ అంతా పనులకి పోయేస్తాం కదా, పడుకొని మార్నింగ్ లేద్దాం 4 గంటలకే వచ్చి కాళ్ళు చుట్టుముట్టారు సార్. చుట్టుముట్టేసేసి ఏమో దొంగల్లాగా మేమేదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా చుట్టుముట్టేశారు. ఇదేంటి ఇంత జనం వచ్చారు, ఎప్పుడు లేదే, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, ఇంత జనాలను చూస్తే పిల్లలు ఏడుస్తున్నారు, కూల్ చేస్తున్నారు, కనీసము బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడ ఉన్న వస్తువులు తీసుకోవడానికి కానీ ఏం అవకాశం లేదు. ఏందయ్యా అంటే మీరెవరు మాట్లాడదు సార్. ఒక ఇంటికి ఒక 5 మున్సిపాలిటీ వాళ్ళు, ఒక 6 పోలీసు వాళ్ళు ఒక్క ఇంటికి సార్, ఒక్క ఇంటికి అలా కాపలా కాసి ఎలా చేస్తున్నారంటే చెప్పాలా? మీరు లోపలికి వెళ్ళొద్దు, ఏ సామాను ముట్టుకోవద్దు, మీకు అధికారం లేదు అన్నట్టు దౌర్జన్యంగా సార్. బట్టలు తీసుకోవడానికి కానీ అక్కడున్న కనీసం తినే వస్తువులు, బియ్యము, నూనె, ఉప్పు, పప్పులు ఏమన్నా కొనుక్కొని తెచ్చుకున్నా అవి తీసుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వలేదు సార్. అలా దారుణంగా కూల్చేశారు. ఎవరి భూమి? మేమేమి ప్రభుత్వ భూములలో లేము కదా. మేమున్నది మాకు పేదల కోసం ఇచ్చిన ఒక భూదాన భూమిలోనే ఉన్నాము. అది మా భూమి, మేము ఉండే హక్కు మాకు ఉంది. మేము నిజమైన పేదవాళ్ళం. మేము పేదవాళ్ళం కామని వాళ్ళంటే చెప్తారండి. వచ్చి సర్వే చేసిరా ఏ రోజైనా కలెక్టరు కిటికీలో నుంచి ఇలా చూస్తే కనిపిస్తుంది మా కాలనీ. కనీసం అక్కడికి వచ్చి మా కాలనీ అలా వస్తుంది కదా, కనిపిస్తుంది. ఏ రోజైనా వచ్చి మీరు నిజమైన పేదవాళ్ళ కాదా ఏ రోజైనా చూసాడా? ఈ రోజు పేదవాళ్ళు కాదని ఎలా చెప్పగలుగుతాడు? మాకు ఇదంతా తెలియదండి. ఇప్పుడు అంటున్నారు మంత్రులు, మీకు వేరే దగ్గర ప్లేస్లు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడ వేరే దగ్గర ప్లేసులు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తాము, అక్కడ వెళ్ళి ఉండండి, అక్కడే మీకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేస్తాను నిజమైన పేదవాళ్ళకి అని చెప్తున్నారు. మాకు ఎక్కడ అవసరం లేదు. మీ భూములు ఇవ్వద్దు, మీ ఇళ్లలో ఇవ్వద్దు, మీకు ఎక్కడ ఇవ్వద్దు. మా భూదాన భూమిలోనే, మా ఇంటి స్థలంలోనే, మా ఇల్లు కూలగొట్టిన దగ్గరే మాకు ఇల్లు కట్టి మాకు నష్టపరిహారం ఇస్తే చాలు. మేము కోరుకునేది అదొక్కటే సార్. మా డిమాండ్ 3 మంత్రులు కలిసి ఎక్కడో మీకు ఇల్లు ఇస్తామే. మీరు సార్ ఎక్కడో ఇల్లు ఇస్తాను అంటున్నారు సార్. మాకు ఎక్కడెక్కడో ఇల్లు ఇస్తే మా జీవనాధారం ఎక్కడ చూపిస్తారు వాళ్ళు? మేము అక్కడ ఉండి పని చేసుకునే వాళ్ళం. ఎక్కడో ఇల్లు ఇస్తే మేము ఎక్కడ